చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తిరుపతి దేవస్థానం మీద ఆవిడ దోచుకుని తింటుంది. అదేవిధంగా గ్రావెల్ దోచుకుని తింటుంది, ఇసుక దోచుకుని తింటుంది, గ్రనైట్ వ్యాపారాల దగ్గర వాటాలు పెట్టింది, భూ అక్రమాలు చేసింది, భూ కబ్జాలు చేసింది. ఆవిడ సాక్షాత్తు దళిత కౌన్సిలర్ దగ్గర సుమారుగా 40 లక్షల రూపాయలు చైర్పర్సన్కి ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకుంది. ఇవన్నీ నేను ఆరోపిస్తున్నాను. ఇవన్నీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్. నీకేదో నీ తప్పు అంటావా, రోడ్డు రా, బయటికి రా, దానికి సమాధానం చెప్పు, లేకపోతే ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చెయ్యు. నువ్వు మంత్రివి కదా, ఈరోజు బయటకు వచ్చి ఎందుకు దీని గురించి మాట్లాడలేకపోతున్నావు? మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి ఎనీ టైం ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. దానికి అంతే అంతకుమించి వేరేదేమి. నేను చెప్పిన లిస్టులోని నేను ఇవేమీ చేయలేదు అని ఆవిడని బయటకు వచ్చి చెప్పమనండి. అప్పుడు ఆవిడ చేసిందో లేదా అని ఆధారాలు నేను చూపిస్తాను. నేను ఆరోపణ చేశాను, ఆవిడ వచ్చి బయటకు వచ్చి అది నిజమా కాదా చెప్పాలి. ఆవిడ నిజం కాదు అని చెప్పింది అనుకోండి, అవి నిజం, అది నేను ఆధారాలు చూపిస్తాను. నా నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి నా ఇంటికి వచ్చినా నాకు మెసేజ్ చేసినా నేను అందరికీ సాయం చేసిందే తప్ప ఎవరి దగ్గర చెయ్యి చాచలేదనేది అటు ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్ తెలుగుదేశంలో నేను ఉన్నప్పుడు కానీ ఇప్పుడైనా ఎవరినైనా అడగండి. ఆ మాట నాకు ఎప్పుడూ కూడా రిమార్క్ లేదు. అలా మాట్లాడారు అంటే భగవంతుడు వాళ్ళకి ఖచ్చితంగా బలమైన శిక్ష వేస్తాడు. అండ్ దీని మీద కూడా నేను ఖచ్చితంగా ప్రైవేట్ కేసు వేస్తాను. నా గౌరవానికి నా ప్రతిష్టకు భంగం కలిగించిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను. లాస్ట్ టైం కూడా చెప్పాను, అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. ఇష్టానికి పబ్లిసిటీ కోసం ఓవర్ నైట్ మనం పెద్దవాళ్ళు అవ్వాలని చెప్పి నా మీద ఏదైతే అది మాట్లాడచ్చు ప్రెస్ క్లబ్లో, ఎందుకంటే పచ్చ ఛానళ్ళు దాన్ని బాగా ప్రమోట్ చేస్తాయన్న ఆలోచనతో కొంతమంది ఇది చేస్తున్నారు. అది కూడా మీరు చూస్తే ఎలక్షన్ టైంని చూసుకొని వీళ్ళందరినీ ఎవరు మాట్లాడిస్తున్నారో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. కాబట్టి ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరి నోర్లు 2024 తర్వాత మూతపడతాయి. ఎందుకంటే ఈరోజు మేము చేసే డెవలప్మెంట్ కానీ మేము చేసే సంక్షేమం కానీ మేము ప్రజలకు 24 గంటల అందుబాటులో ఉండి ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రజలకి తెలుసు, నా ఇంటికి వచ్చే నాయకులకి కార్యకర్తలకు తెలుసు. ఎక్కడో ఎవరో ఏదో మాట్లాడారని వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఖచ్చితంగా భగవంతుడే వాళ్ళకి సమాధానం చెప్తాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.